నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామచంద్. మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించారన్నది ముఖ్యం కాదని, ఎంత ఆరోగ్యంగా జీవించారన్నదే ముఖ్యమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు నగరంలో ది కర్నూలు సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌర్ణమి ధ్యానం ఆత్మజ్ఞాన బోధ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలో ది కర్నూలు స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌర్ణమి ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త బ్రహ్మరిషి బివి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రుద్రప్రయాగకు చెందిన 109 సంవత్సరాల సంత్ సదానందగిరి స్వామి మహారాజ్తో పాటు పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌర్ చరిత వెంకటరెడ్డి, టీడీపీ నేత గౌర్ వెంకటరెడ్డి, రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి పుల్లయ్య, సినీ నిర్మాత సత్యారెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ది కర్నూలు స్పిరిచువల్ సొసైటీ ద్వారా బ్రహ్మర్షి బివి రెడ్డి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఆయనతో తనకున్న పరిచయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా బ్రహ్మర్షి బివి రెడ్డి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు 109 సంవత్సరాల వయస్సు ఉన్న రుద్రప్రయాగకు చెందిన సంతు సదానందగిరి స్వామి మహారాజ్ లాంటి వారిని కలిసి రప్పించటం ద్వారా వారిని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఆరోగ్యంగా జీవించేందుకు అవకాశం కల్పించారని చెప్పారు. మనిషి ఎంత కాలం జీవించారని ముఖ్యం కాదని, ఎంత ఆరోగ్యంగా జీవించారన్నది మాత్రమే ముఖ్యమని తెలిపారు. సంత్ సదానందగిరి స్వామి మహారాజును ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ధ్యానం చేయటం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని, తద్వారా మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు మంచి అవకాశం ఉంటుందని వివరించారు. అనంతరం రుద్రప్రయాగ్కు చెందిన సంత్ సదానందగిరి స్వామి మహారాజు మాట్లాడుతూ మనం ఏం పని చేస్తామో దాని ఫలితమే మనకు తిరిగి వస్తుందని వివరించారు. మంచి చేస్తే మనకు మంచి జరుగుతుందని, చెడు చేస్తే మనకు చెడు జరుగుతుందని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ఇందుకు సంబంధించి కొన్ని కథలను వినిపించారు. ధ్యానం చేయటం వల్ల మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా సంత్ సదానందగిరి స్వామి మహారాజును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఇటువంటి స్వాములంతా మనకు దైవభక్తి నేర్పడం, మనం ఆరోగ్యంగా ఉండటం, మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత కాలం మనం ఆరోగ్యంగా బతకగలం అనేది చూపించే స్వాములు సదానంద స్వామి గారు. మన 109 సంవత్సరాలు ఎలా ఉన్నారు, పరిగెత్తగలరు. మరి ఆయనకుండే దైవభక్తి, ఆయనకుండే నిష్ట, ఆయన పాటించే విధానం, కార్యక్రమాలు, ఆరోగ్య కార్యక్రమాలు అది అందరికీ పంచి మనం కూడా జీవించే విధంగా, ఎన్ని సంవత్సరాలు జీవించేది కాదు ముఖ్యము, ఎన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా జీవిస్తున్నాం ఆయన మాదిరి అనేది ముఖ్యం. మన ఆరోగ్యం ఫ్యూచర్ గురించి కానీ, ఫ్యూచరు మన జనరేషన్స్ గురించి కానీ పెద్దగా ఆలోచించే విధానాలు మనకు తక్కువగా ఉంటాయి. మన మూమెంటు ఆ నిమిషం గడిచిపోతే చాలు అనేటట్లు ఉంటాం. బివి రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు అరేంజ్ చేసినప్పుడు ఇటువంటివి పాటించేదానికి ముఖ్యంగా అవకాశాలు ఉంటాయి. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు వచ్చారు. మన ఎమ్మెల్యేగా గౌరీ చరితారెడ్డి గారు, ఆమెతో నేను పరిచయనప్పటి నుంచి, చూసినప్పటి నుంచి చక్కటి ఒక ఆప్యాయతతో, ఒక మంచి మనసుతో ఎప్పుడూ అందరికీ చెప్పిండే వింటూ కార్యక్రమాలు చేస్తుంటుంది. మన బివి రెడ్డి గారు నాతో పరిచయం, ఆయన మర్చిపోయిండొచ్చు. 60 సంవత్సరాలు చాలు, మేము 40 సంవత్సరాలు ఉన్నప్పుడు 60 సంవత్సరాలు చాలు, ఇంకేం బతికేది ఉంటుంది 60 సంవత్సరాలు మనం అనేవాడు. ఆయనకు 60 వచ్చేది 70 సంవత్సరాలు చాలు అనేవాడు. ఇప్పుడు 70 సంవత్సరంలో వచ్చినప్పుడు 80 అంటారు. ఇప్పుడు 75, 76 మాకంతా ఆయనతో సహవాసంతో. ఇప్పుడు 90 ఏళ్ళకి పోతుంది. ఇంక ఈ స్వామి చూసేదో 120కి పెట్టింటాడు. తక్కువలో మినిమం 120 ఏళ్ళు తక్కువ లేకుండా మన బివి రెడ్డి ఇలాంటి వారు జీవిస్తుంటే, ఇలాంటి వారు ఎంతుంటే ఇటువంటి కార్యక్రమాలు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. వారు బాగుంటారు, అందరు బాగుంటారని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ నవయుగంలో ప్రారంభించిన నవయుగకర్త బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నమస్కారాలు తెలుపుకొని, ఆ పత్రిజీ అడుగుజాడలలో సాయిబాబా పూజలు చేస్తూ ఈరోజు ఇంతమందిని, ఇంతటి వాళ్ళను ఒక్క వేది మీదకి తెచ్చిన
చిరంజీవి బివి రెడ్డి గారికి, వేదికను అలంకరించిన, మేము చేస్తున్న దానికన్నా ఎక్కువ మేము సన్యాసంలో తిరుగుతూ ఉంటాం, కానీ వాళ్ళు సమాజంలో ఉండి సమాచారాన్ని ఉద్ధరిస్తున్న ఉత్తమ జీవులు, డైరెక్టర్లు, సంథింగ్ వాళ్ళ ఫీల్డ్లో. వాళ్ళందరికీ ఆశీర్వాదాలు. వచ్చిన ధ్యాన యోగులైన మీ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, మనం ఏం చేస్తామో అదే రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్ ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడ్డ. అట్లాగనే ఒకసారి ఒక గొప్ప డాక్టర్ దంపతులు ఎవరిదో బంధువుల పెళ్ళికి ఏదో ఊరికి పోయి వాళ్ళ సొంత ఊరికి రిటర్న్ వస్తూ ఉండరు. करीबन 8 बजे के टाइम में 8 గంటల సమయం నైట్లో జంగల్ రోడ్లో వాళ్ళ కారు చెడిపోయి రిపేర్ అయిపోయింది. పాపం కారు దిగారు, అందరినీ హెల్ప్ అడుగుతుండారు, బండ్లు వస్తుండాయి పోతుండాయి. రాత్రి 10 అయింది. ఇంకా జంతువులు వచ్చి మీద పడతాయేమో అని భయం. అట్లాంటి సమయంలో సైకిల్ మోటార్లో ఒక ఆయన వచ్చాడు. ఏం ఇంత రాత్రి ఇక్కడ నిలబడి ఉండారు అన్నాడు. మా బండి చెడిపోయింది భయ్ అని. అప్పుడు వాళ్ళు చెప్పాడు ఆయన, నేను రేపు మెకానిక్ను, బాయ్నెట్ ఓపెన్ చేయండి అన్నాడు. తన సైకిల్ మోటార్లోంచి టూల్ కిట్ తీసుకొని ఆ కార్కి రిపేర్ చేసినాడు. గంటన్నర కష్టపడి కార్ చాలు అయింది. వాళ్ళు భయ్ నీకు ఎంత పైసా కావాలో తీసుకొని పర్స్ చూపించినారు. ఆయన చెప్పాడు, నేను కార్ మెకానిక్నే, నా గ్యారేజ్కి వస్తే నేను రిపేర్ చేస్తే డబ్బులు తీసుకుంటా. మీరు ఇప్పుడు ఇక్కడ ఆపదలో ఉన్నారు, మా గురువుగారు ఆపదలో ఉన్నవాడిని ఆదుకోరా అని చెప్పారు. తో మా 1 పైసా బీ నైలేతా, 1 పైసా కూడా నేను తీసుకోను అని చెప్పేసి థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయాడు. 6 ఏళ్ళైనాయి. ఈయన గ్యారేజ్ బ్రహ్మాండంగా పెరిగింది. 4-5 గ్యారేజీలు పెట్టాడు, కోటీశ్వరుడు అయ్యాడు. అక్కడ డాక్టర్లు కూడా వాళ్ళ సర్వీస్ బాగా పెరిగింది. 2-3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు కట్టుకున్నారు. తో 6 ఏళ్ళ తర్వాత ఈ మెకానిక్ ఒక చోట యాక్సిడెంట్ జరిగింది. నో హోప్స్. ఎక్కడ ఏ డాక్టర్ హాస్పిటల్కి తీసుకుపోయినా కానీ వీడు బతకడు, మేము ట్రీట్మెంట్ చేసి ప్రయోజనం లేదు, మాకు చెడ్డ పేరు వస్తుంది, ఎత్తకండి అన్న. ఎవరో ఒకరు చెప్పారు, ఫలానా చోట ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, అక్కడ పోతే మీరు బతకచ్చు అని. ఇంకా అబౌట్ టు డెడ్, చచ్చిపోయే స్థితిలో ఉండే ఆయనకి పట్టుకొని వచ్చినారు. ఈ డాక్టర్స్ వాళ్ళని గుర్తుపట్టినారు, ముఖం సరిగ్గా లేకపోయినా. అరే ఒకప్పుడు మమ్మల్ని అడవిలో కాపాడినాడు ఈ మనిషి, మన శక్తులు ఉపయోగించి ఇవన్నీ ఎట్లనో బతికించాలా అని వాళ్ళ ప్రయత్నం అంతా చేశారు. 6 months రెగ్యులరియస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. మొత్తానికి వాడి ప్రాణాలు నిలబడ్డాయి. 6 నెలల తర్వాత నన్ను ఇంత బతికించిన ఆ డాక్టర్ల రుణం తీర్చుకోవాలి, నాకు కోట్లు ఉన్నాయి, వాళ్ళ రుణం నేను చూడాలా అనుకున్నారు. వచ్చినాక చెప్పాడు, మీకు 1 కోటి కావాలన్నా 2 కోట్లు కావాలన్నా తీసుకోండి అని. ఆయన చెప్పాడు, అయ్యా ఒకప్పుడు మేము ఆ జంగల్లో ఇరుక్కొని ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడావు, 1 పైసా నువ్వు తీసుకోలే, ఇప్పుడు మాకు దేవుడు ఇచ్చాడు, నీవు చెప్పిన ధర్మమే నీకు నేను చెప్తాడా, నువ్వు ఆపదలో ఉన్నావు, మేము కాపాడినాం, అంతవరకే, వీ విల్ నాట్ టేక్ 1 పైసా అని. బలా కియాతో బలా వాపస్ ఆవే. మంచి చేస్తే మంచి మళ్ళా తిరిగి వస్తుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు సునయన ఆడిటోరియంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఫిర్యాదుల పరిష్కారం పురోగతిపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పీజీఆర్ఎస్కు సంబంధించి అర్జీల పరిష్కారం బాగానే ఉందని, కానీ ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పీజీఆర్ఎస్కు సంబంధించి వచ్చిన అర్జీలను రిజిస్ట్రేషన్ చేయకుండా తీసుకుంటున్నట్లు ఫీడ్బ్యాక్ వచ్చిందని, అలా చేయకూడదని, అర్జీలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో వచ్చే అర్జీలు అన్నీ ఆన్లైన్లో నమోదు అయ్యేలా జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు.
అదేవిధంగా పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారులకు కూర్చునేందుకు అర్జీలు రాసుకోవటానికి వీలుగా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అర్జీ పరిష్కారం అయిన తర్వాత ఎండార్స్మెంట్తో పాటు అందుకు సంబంధించిన విచారణ నివేదికలను కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీని సక్రమంగా పరిష్కరించకుండా క్లోజ్ చేస్తున్నారని, నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీ రీఓపెన్ అయితే తదుపరి ఉన్నతాధికారులు అర్జీ పరిష్కారంపై విచారణ చేసి నివేదికను అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా అర్జీ క్లోజ్ చేసే సమయంలో సంబంధిత అర్జీదారుడితో మాట్లాడి క్లోజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ సదస్సులో అర్జీలు తీసుకున్న తర్వాత ప్రింటెడ్ రసీదు ఇవ్వటం లేదని ఫీడ్బ్యాక్ వచ్చిందని, రెవెన్యూ సదస్సులో ప్రింటెడ్ రసీదు వచ్చేలా చూడాలని అన్నారు. అలాగే పీజీఆర్ఎస్లో కూడా రసీదులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రీఓపెన్ కేసులు పత్తికొండ ఆర్డీఓకు సంబంధించి 6, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే పత్తికొండకు సంబంధించి 4, కర్నూలు ఆర్డీఓకు సంబంధించి 3, జీపీఓకు సంబంధించి 2 పెండింగ్ ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సీఎంఓ గ్రీవెన్స్కు సంబంధించి 7 పెండింగ్ ఉన్నాయని, వాటిని త్వరితగతిన వెరిఫై చేసి పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, డిఆర్ఓ సి వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కొండయ్య, చిరంజీవి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ క్రిస్మస్ పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఎస్ఆర్ నగర్లో ఉన్న హోలీ ట్రినిటీ చర్చి పాస్టర్ శామ్యూల్ పీటర్ అన్నారు. ఈ మేరకు చర్చిలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్యాండిల్ లైటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎస్ఆర్ నగర్లో ఉన్న హోలీ ట్రినిటీ చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్యాండిల్ లైటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చర్చ్ ప్రతినిధులు శామ్యూల్ పీటర్, సుదర్శనరావు, వినోద్ బాబు, థామస్, సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం క్రిస్మస్ ప్రార్థనా గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చర్చి ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు బోధనలను పాటించి సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. ప్రజల పాపాలను తొలగించేందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని వివరించారు. ఈ క్రిస్మస్ పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని వారు ఆకాంక్షించారు. తమ చర్చ్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. మీకందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మా యొక్క సంఘం తరపున నేడు క్యారల్స్ అండ్ క్యాండిల్ సర్వీస్ జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకనగా ప్రపంచానికి వెలుగైన యేసుక్రీస్తు ప్రభులవారు చీకటిలో, అంధకారంలో, మరణ ఛాయలో నడుస్తున్నటువంటి ప్రజలమైన మనలందరినీ వెలిగించడానికి దేవాది దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపి మనలందరినీ ఆయన వెలిగించాడు. కావున ఈ శుభ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క క్యాండిల్ లైట్ సర్వీస్ను మేము జరుపుకుంటున్నాము. కనుక వెలిగించబడిన మనమందరము ఈ లోకానికి, మన మిత్రులకు, మన సహోదరులకు మన సత్క్రియల ద్వారా మనము వారి జీవితంలో వెలుగు నింపాలని మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తూ, మరి దేవుని నుండి మనము దూరమై ఉన్నప్పుడు పాపపు చీకటి బంధకాలలో పడి ఉన్న మనను మరి వెలుగు లోకంలోనికి రప్పించుటకు తన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని ఈ లోకంలో నరవతారుడుగా కన్య గర్భమున జన్మింపచేస్తున్నాడు. అవును, మరి ఆ యొక్క వెలుగు చేత మనందరికీ వెలుగు వచ్చి ఉన్నదని, ఆ యొక్క వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు మనం ఇతరులకు వెలుగు పంచవలసిన వారమై ఉన్నాం. ఆ నీతి సూర్యుని గూర్చినటువంటి సువర్తమానము మరి ఆ దినమున గొల్లలకు తెలియబడింది. ఆ యొక్క శుభవర్తమానం మనమందరము ఇతరులకు తెలియజేస్తున్నాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ ఇచ్చినాడు. కాబట్టి అందరికీ నీ శుభములు, వందనములు తెలియజేస్తూ మరి అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించి మొక్కలు నాటి వాటిని రక్షించాలని 4వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి ఊట్ల రమేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 4వ వార్డు పరిధిలో ఉన్న శివాలయం పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలోని
4వ వార్డు పరిధిలో ఉన్న శివాలయం వద్ద ఆ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ఉట్ల రమేష్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయం పరిసర ప్రాంతాల్లో 70 మొక్కలను నాటి వాటికి నీరు పోశారు. అనంతరం 4వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ఉట్ల రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి వాటిని రక్షించాలని సూచించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచన మేరకు 4వ వార్డు పరిధిలో తాము మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి తమ ఇంట్లో పరిసరాలలో మొక్కలు నాటి వాటిని రక్షించాలని కోరారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో వాతావరణ కాలుష్యం అధికంగా ఉంటుందని, దీనిని నివారించేందుకు మొక్కలు నాటడం సరైన ప్రత్యామ్నాయ మార్గమని వివరించారు. ఈరోజు మన టీజీ భరతన్న గారి ఆశీస్సులతో, ఆయన ఆదేశాలతో కర్నూలు నగరంలోని 4వ వార్డు నందు చెట్లు నాటడానికి ఆయన పర్మిషన్ ఇవ్వడంతో మున్సిపాలిటీ అధికారులు మాకు స్పందించి ఈరోజు శివాలయం సమీపంలో దాదాపుగా 60-70 చెట్లు నాటడం జరిగింది. చెట్లు ఉంటేనే ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలంటే చెట్లు ఉండాలి. మనము ఈ సమాజంలో ఆక్సిజన్ చాలా తక్కువైపోయి రోజుకి ఇబ్బందులు పడాల్సిన రోజులు రాకుండా ముందుగానే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట చెట్టు నాటాలని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. అందులో భాగంగా మా మంత్రివర్యులు టీజీ భరతన్న గారి ఆదేశాలతో, ఆయన సపోర్టుతో మేము ఈరోజు 4వ వార్డు నందు ఈ చెట్లు నాటడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మేము చెప్పిన వెంటనే వచ్చి మాకు ఇక్కడ చెట్లను తీసుకొచ్చి నాటడానికి వచ్చినటువంటి మున్సిపల్ అధికారులకి, మున్సిపల్ పార్కు సిబ్బందికి, అలాగే మాతో పాటు ఉన్నటువంటి బూత్ ఇన్ఛార్జీలకు, ఇక్కడ స్థావరంలో ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా అన్ని వార్డులలో జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై టీజీ భరత్, జై తెలుగుదేశం. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే విభిన్న ప్రతిభావంతులు అర్జీలు రాసుకునేందుకు, కూర్చునేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులు కూర్చునేందుకు వీలైన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సోమవారం నాడు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన విభిన్న ప్రతిభావంతులు, అర్జీదారులు సునైన ఆడిటోరియంలో కూర్చునేందుకు గల వీలును జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ ముందు భాగాన్ని పరిశీలించి సుందరీకరణపై అధికారులతో జిల్లా కలెక్టర్ చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే విభిన్న ప్రతిభావంతులకు సునైన ఆడిటోరియం పక్కన ఒక ర్యాంప్, కలెక్టరేట్ ఎంట్రన్స్ వద్ద ర్యాంపును ఏర్పాటు చేయాలని డిఆర్ఓను కలెక్టర్ ఆదేశించారు. వారంలోపు ర్యాంపు పనులు పూర్తి చేసేలా చూడాలని, అదేవిధంగా అర్జీదారులు కూర్చోవడానికి కుర్చీలు, ఫ్యాన్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం కంప్యూటర్ ఆపరేటర్ల వద్దకు వెళ్లి అర్జీలు అన్నీ తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని, సరైన ఆప్షన్ను ఎంచుకొని సక్రమంగా రిజిస్టర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా రెవెన్యూ అంశాలలో అనుభవజ్ఞుడైన ఒక డీటీని అర్జీల రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద ఏర్పాటు చేయాలని, తద్వారా ఏ ఆప్షన్లో అర్జీని నమోదు చేయాలి అని ఆపరేటర్లకు అర్థమవుతుందన్నారు. ఏ ఆపరేటర్ దగ్గరకు అర్జీదారులు వెళ్ళాలి అనేది వారికి సులువుగా ఉంటుందని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వీటి పర్యవేక్షణ కోసం కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను ఇన్ఛార్జిగా నియమించాలని డిఆర్ఓను కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి నిరక్షరాస్యులైన అర్జీదారులు కూడా వస్తుంటారని, వారికి అర్జీని రాయటానికి డిజిటల్ అసిస్టెంట్లను ఏర్పాటు చేయటంతో పాటు అర్జీ రాయటానికి అవసరమైన కొన్ని వైట్ పేపర్స్, టేబుల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. అర్జీదారుల కోసం ఒక ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఆర్ఓ ప్లాంట్ నిర్మాణానికి సమయం పడుతుంది కాబట్టి అంతవరకు క్యాన్స్ ద్వారా నీరు అందజేయాలని అన్నారు. కలెక్టరేట్ ఆవరణంలోని అన్నా క్యాంటీన్ వద్ద నిరుపయోగంగా ఉన్న స్థలంలో సులభ్ కాంప్లెక్స్ కోసం ప్రతిపాదించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆర్ఓ వాటర్ ప్లాంట్ వెనక ఉన్న స్థలాన్ని మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి శుభ్రం చేయించేలా చర్యలు తీసుకోవాలని డిఆర్ఓను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా కలెక్టరేట్ ఎదురుగా జాతీయ చిహ్నం గుర్తు చుట్టూ ఉన్న స్థలంలో పార్కింగ్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఆర్ఎండ్బిఎస్ఈని
కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా గతంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట డిఆర్ఓ సి వెంకటనారాయణమ్మ, ఆర్ఎండ్బి ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.